ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం నాగులపేట గ్రామంలో అయితే ఉన్నాము. ఇక్కడ కేతిరెడ్డి గంగజల గారు, కేతిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే ఇక్కడ సర్పంచ్ గా పోటీ చేయబోతూ ఉన్నారు. మరి గతంలో ఏ విధంగా అభివృద్ధి చేశారు, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు, ఎందుకని వీళ్ళు సర్పంచ్ గా పోటీ చేస్తున్నారు అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఇప్పుడు గతంలో మీరు ఏ విధంగా అభివృద్ధి చేశారు, రాజకీయ అనుభవం ఏ విధంగా ఉంది, రాబోయే రోజుల్లో గ్రామం గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు, గ్రామ ప్రజలు మీకే ఎందుకని ఓటేయాలి? నమస్తే అండి. గ్రామ ప్రజలందరికీ నమస్కారం. గత 5 సంవత్సరాల్లో నేను ఆల్రెడీ సర్పంచ్గా చేసి ఉన్నా. ఇప్పుడు జనరల్ మహిళ వచ్చింది కాబట్టి మా మిసెస్ ముందుకొచ్చారు. సో గత 5 సంవత్సరాల్లో మేము చేసిన అభివృద్ధి చుట్టుపక్కల మండలాలలో ఎక్కడ కూడా చేయలేరు. దానికి నిదర్శనమే మాకు వచ్చిన అవార్డులు. గత 2 కలెక్టర్ల నుంచి అవార్డు తీసుకున్నాం. అలాగే స్టేట్ లెవెల్లో కూడా అవార్డు తీసుకున్నాం. మాజీ సిబిఐ డైరెక్టర్ గారి చేతుల మీదకి వెళ్ళి అవార్డు తీసుకున్నాం. సో మాకే ఎందుకు వేయాలి అనే దానికి చెప్తున్నామండి. డబుల్ రోడ్డు మా నాగులపేటకు మేము లేకుండా ముందు డబుల్ రోడ్ లేదు. మా మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారి సహకారంతో 10 కోట్ల నిధులతోటి డబుల్ రోడ్ తీసుకొచ్చుకున్నాం. అలాగే డబుల్ రోడ్తో పాటు అటు సైడ్ ఇటు సైడ్ డ్రైనేజ్ మీరు కొన్ని ఊర్లలో వెళ్ళి చూడొచ్చు. సో అటు సైడ్ ఇటు సైడ్ డ్రైనేజ్ లేవు. మేము ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసి ఫండ్ తక్కువ ఉంటే మళ్ళీ అడిషనల్ ఫండ్ పెట్టించుకొని ఊళ్ళో ఇక్కడ నవలమ్మ దగ్గర బ్రిడ్జ్ కాకుండా కల్వర్ట్ వచ్చింది. కల్వర్ట్ వస్తే సార్ మాది ఎక్కువ మొత్తంలో వాగు వారుతుంది, ఈ కల్వర్ట్ ఉంటే తెగిపోయే ఆస్కారం ఉంది అని చెప్పి 1 కోటి రూపాయలతోటి బ్రిడ్జ్ని శాంక్షన్ చేయించుకొని, అలాగే అటు సైడ్ ఇటు సైడ్ విలేజ్కి అటు సైడ్ ఇటు సైడ్ డ్రైనేజ్ 40 లక్షలతోటి అడిషనల్ ఫండ్ తోటి డ్రైనేజ్ని కూడా శాంక్షన్ చేసుకున్నాం. అలాగే మీరు మా గ్రామ పంచాయతీ కూడా మీరు ఒకసారి విజిట్ చేయాలండి, తప్పకుండా చేయాలి. ఎందుకు అని అంటే మా మండల్లో కానీ మా డిస్టిక్లో కానీ ఎక్కడ లేనటువంటి సుందరీకరణగా మా గ్రామ పంచాయతీని డెవలప్ చేసినాం. ఫస్ట్ ఎక్తనే గ్రామ పంచాయతీలో టాయిలెట్ బ్లాక్ కూడా లేకుంటుండే. ఎందుకు అంటే అక్కడికి చాలా మంది సమస్యల కొద్దీ వస్తారు, ఒక 2-3 గంటలు ఉంటే ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ప్రహరీ గోడ లేకుండే, గార్డెన్ లేకుండే అన్ని రకాల సౌకర్యాలు అందులో కల్పించడం. ప్రతి ఊర్లో కావాల్సింది ఇంటింటికి రోడ్డు, డ్రైనేజ్, ఇంకా నల్లలు కానివ్వండి, ఇలాంటి సమస్యలు ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయని విన్నాము. సో వీటి గురించి కూడా ఏం చెప్తారు మీరు? మా నాగులపేటలో మేము గత 5 సంవత్సరాల ముందు మేము ఎక్కక ముందు ఎక్కడైనా రోడ్లు చాలా పరిస్థితి అధ్వానంగా ఉండే. అసలు సీసీ రోడ్లు అనేవి చాలా తక్కువ ఉండే. దాదాపు ఊర్లో సగం ఊరి కంటే ఎక్కువ సీసీ రోడ్లు ఈ గత 5 సంవత్సరాల్లో చేసినాం. అంతకన్నా ముందు 25-30 సంవత్సరాల్లో లేని రోడ్లని జస్ట్ ఒక 5 సంవత్సరాల్లో సగం ఊరి కంటే ఎక్కువ సీసీ రోడ్లని, అలాగే డ్రైనేజీలను కూడా మెయిన్గా డ్రైనేజీలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా అక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో నిధులు తీసుకొచ్చినాం. అలాగే జిల్లా పరిషత్ నిధులు కూడా తీసుకొచ్చి డ్రైనేజీలు కూడా కంప్లీట్ చేసుకున్నాం. మా నాగులపేటలో అడిషనల్గా బోర్లు కూడా వేసినాం. అలాగే వాటర్ ట్యాంక్ కూడా ఒకటే బోరు కనెక్షన్ ఉండే మేము ఎక్కక ముందు వరకు. దాన్ని ఏం చేసినామంటే ఈ బోర్ ఖరాబ్ అయితే 2-3 రోజులు వాటర్ ఇచ్చే పరిస్థితి లేకుండే. ఎక్కగానే వెంటనే రాగి చెట్టు కాడ ఇంకొక బోరు ఉండే, అక్కడ నుంచి కనెక్షన్ కలిపి ఆల్టర్నేట్ కనెక్షన్ అంటే ఇక్కడ ప్రాబ్లం అయితే అక్కడ నుంచి వెంటనే తీసుకునేటట్టుగా, ఏ ఒక్క రోజు కూడా నల్ల నీళ్లు రాకుండా ఉండద్దు అనే ఉద్దేశంతో. అట్లనే కొన్ని ఏరియాలలో నల్ల వాటర్ ఎక్కని పరిస్థితి ఉండే, అక్కడ బోర్లు వేసుకున్నాం. ఇప్పుడు మా నాగులపేటలో ఎక్కడ కూడా ప్రాబ్లం లేదండి. 1-2 ఏరియాలల్లో ఇప్పుడు బోర్లు అడుగుతున్నారు. దాన్ని కూడా గెలిచిన ఒక నెల రోజుల లోపలనే ఫండ్ వచ్చినా రాకున్నా వేపిస్తాం, తర్వాత తీసుకుంటాం అవసరం అనుకుంటే. అలాగే కరెంటు బోర్లు మేము ఎక్కక ముందు వ్యవస్థ ఎట్లా ఉండే అంటే నాగులపేటలో స్ట్రీట్ లైట్ వ్యవస్థ, ఎప్పుడు లైట్లు వస్తాయి ఎప్పుడు పోతాయో అనే సిచ్యువేషన్. ఎప్పుడైనా అని గ్రామ సర్పంచ్ ఉంటే మాకు లైట్ లేదు అనే వ్యవస్థ ఉండే. మేము ఎక్కినాక పల్లె ప్రగతిలో రోడ్ సైడ్ మీరు కావాలంటే కొన్ని ఊర్లు గమనించండి, రోడ్ సైడ్ ఎక్కడ కూడా 9.1 పోల్ ఉండదు. మా నాగులపేటలో 9.1 మొత్తం రోడ్ మొత్తం 9.1 పోల్ వేసినాం. ప్రతి గల్లీకి మేము ఎక్కక ముందు 30, 40, 50 సంవత్సరాల క్రితం ఉన్న పోల్లని మొత్తం చేంజ్ చేసినాం. మీరు కావాలంటే నాగులపేట మొత్తం తిరిగి చూడండి, పాత పోల్ అనేది ఉండదు. ఎందుకంటే నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్గా ఉండే, నాకు అనుభవం ఉంది. ఎమ్మెల్యే గారి సహాయంతో విద్యుత్ శాఖ సహాయంతో ఆ ప్రాబ్లం ఈ వైర్లు కూడా 2-3 అల్లి ఉంటుండే. సో దాన్ని కూడా లేకుండా మొత్తం ఆ వైర్ మొత్తం తీసేసి అల్యూమినియం వైర్ వేసి ఎక్కడ కూడా
స్ట్రీట్ లైట్ వ్యవస్థకు ప్రాబ్లం లేకుండా చూసినాం. ఇంకొకటి ఇక్కడ ఒక ఫంక్షనల్ కడుతున్నారు అని చెప్పేసి విన్నాము. ఆ ఫంక్షనల్ గురించి కూడా ఏం చెప్తారు? ఒకటండి, ఈ రోజులలో పెళ్లి చేసుకుంటే చాలా మందికి ఖర్చు ఎక్కువ అవుతుంది అనే ఉద్దేశంతో మా ఎమ్మెల్యే గారిని డిఎంఎఫ్టి నిధుల నుంచి మా మాజీ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు గారు 10 లక్షల నిధులు ఫస్ట్ ఇచ్చిర్రు. 10 లక్షలతోటి వాస్తవంగా చెప్పాలనుకుంటే అక్కడ మొరంకే సరిపోదు. మేము ఇక్కడ నాగులమ్మ టెంపుల్ దగ్గర కట్టినాం ఫంక్షన్లు. అక్కడ ఒక 400 నుంచి 700 ట్రిప్పుల మధ్యలో మొరం పట్టింది. మేము మొదలు పెట్టి ఎమ్మెల్యే గారిని మళ్ళా అడిషనల్ గా 3 లక్షల నిధులు తీసుకొని, అలాగే చాలా మంది దాతలండి మా నాగులపేటలో ఒక సర్పంచ్ గా నేను వెళ్ళిన. చాలా మంది సర్పంచులు అంటే ఏమనుకుంటారంటే ఊరు సేవ చేసే నాయకుడు కాదు, ఏదో ఇట్లా గల్ల ఎగరేసి నడుచుకుంటూ పోయి ఏదో తెల్ల షర్ట్లు వేసుకునే లీడర్లు అనుకుంటారు. కానీ మా నాగులపేటలో లీడరిజం అనేది అట్లా ఉండదండి. దాతల దగ్గరికి స్వయంగా వెళ్ళి నేను చాలా మందిని ఇంటింటికి తట్టి ఏం లేకున్నా ఒక 8-10 లక్షల వరకు కలెక్ట్ చేసి ఎమ్మెల్యే గారి నిధుల్ని యూటిలైజ్ చేసి ఫంక్షన్లు రెడీ చేసుకున్నాం. ఎందుకంటే లేని వారికి ఇప్పుడు ఒక ఫంక్షన్లు పెళ్లి చేసుకోవాలి అని అంటే ఒక 30-40 వేలు ఓన్లీ ఫంక్షన్లు కిరాయి అవుతుంది. అదే మా దగ్గర అయితే ఊర్లో వాళ్ళకు 5,000, బయట వాళ్ళకు 10,000 యూటిలైజ్ చేసుకొని చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో ఆ ఫంక్షన్ హాల్లో కూడా నా సొంత నిధులు 7 లక్షల వరకు పెట్టి గ్రామ ప్రజానికం కూడా చెప్పినాం. 7 లక్షల వరకు నా ఎక్స్ట్రా అయినాయి. ఆ ఫండ్ నేను ఎమ్మెల్యే గారి నిధులు పెడతానా, ఎమ్మెల్సీ నిధులు పెడతానా, ఏ నిధులు పెడతానో పెడతా. నేను ఇప్పుడు ఫస్ట్ మనకు ఫంక్షన్ రెడీ చేస్తా అని చెప్పినాం, చేసినాం, నిలబెట్టినాం. కావాలంటే మీరు ఊరు టర్నింగ్ కాడ చూడొచ్చు. అలాగే ఇంకొకటండి, మా ఊర్లో మీరు చూడొచ్చు, మేము ఎక్కంగానే కంప్యూటర్ ఒక దాత దగ్గరికి వెళ్ళాం, కంప్యూటర్ డొనేట్ చేసుకున్నాం. మా ఊర్లో నేను ఎక్కకుండా ముందు చాలా సమస్యలు ఉండే. అంతకుముందు ధరణి రాకముందు భూమిలో సమస్యలు ఎట్లుండేనో గ్రామ పంచాయతీలో ఒక్కోళ్ళ పేరు మీద ఉన్నాయి, ఇంకోళ్ళ పేరు మీద అట్లా ఉంటే 70 ప్లాట్ల వరకు రెగ్యులరైజేషన్ చేసిన. ఎందుకంటే రేపటి రోజున ఆన్లైన్ వ్యవస్థ వస్తే ఇళ్ళకు చాలా మందికి విలేజర్స్ తెలియదు. సో ఆ ఎఫెక్ట్ పడద్దు అనే ఉద్దేశంతో గ్రామ పంచాయతీలో తీర్మానం చేసి ఒక 70-80 ప్లాట్లని రెగ్యులరైజ్ చేసినాం, ఎవరికి ఇబ్బంది కాకుండా. అలాగే గ్రామ పంచాయతీలో నేను హైదరాబాద్ లో చదువుకున్నా అండి, బీటెక్ చేసేటప్పుడు మేము రూములలో ఉన్నాం. అక్కడ చెత్త కలెక్షన్ వ్యవస్థను మేము చూసినాం. సో ఇక్కడ కూడా అదే రకంగా చేద్దామనే ఉద్దేశంతో ఇక్కడ శ్రీనివాస్ రెడ్డి అని మా బావ ఉన్నాడు, తన దగ్గరికి వెళ్ళి మాకు ఆటో డొనేట్ చేయండి, ఊళ్ళో చెత్త అనేది పేరుకపోవద్దు. సో ఎక్కడ డ్రైనేజీలు తీద్దామంటే మొత్తం చెత్తనే ఉంటుందండి. సో అటువంటి వ్యవస్థ ఉండద్దు అనే ఉద్దేశంతో దాతని వెతికినాం, తీసుకొచ్చినాం. ఆయన మేము వెళ్ళంగానే సదుద్భావంతో ఆటో డొనేట్ చేసిండు, దాన్ని ఊళ్ళో యూటిలైజ్ చేసినాం. దాని తర్వాత కేసీఆర్ గారు పల్లె ప్రగతిలో మళ్ళీ ట్రాక్టర్ ఇచ్చిరండి. అలాగే మళ్ళా దోమల వ్యవస్థ కూడా ఉండద్దు అనే ఉద్దేశంతో మళ్ళీ ఒక దాత దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా ఫాగింగ్ మిషన్ కూడా అదే వేరే దాత ద్వారా తీసుకున్నాం. అట్లాగే బాడీ ఫ్రీజర్, ఎవరైనా చనిపోతే ఏమైతుందంటే మేము కొరట్ల నుంచి తీసుకొచ్చుకోవడం చేయడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో బాడీ ఫ్రీజర్ కూడా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళినాం, అడిగినాం. ఒక సర్పంచ్గా వెళ్ళేసరికి వాళ్ళకు కూడా అరే మన దగ్గరకు ఒక సర్పంచ్ వచ్చిండు, సో అడగంగానే మనం కూడా చేస్తే మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో చాలా మంది దాతలండి, మా నాగులపేటలో దాతలకు కుదరలేదు. మనం వెళ్ళి అడగంగానే చాలా మంది ముందుకు వస్తున్నారు. సో అట్లా 1 కాదు 2 కాదు చాలా వరకు మా గురించి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ గారు పల్లె ప్రగతి టైంలో చెప్పిరు. అక్కడ వాళ్ళ విలేజ్లలో చెప్పిరు, పలానా విలేజ్ లో ఏదో గవర్నమెంట్ నుంచి ఫండ్ రావాలి, డెవలప్ చేసుకోవాలి అనే ఆలోచనతో లేరు. సో అక్కడ దాతల్ని కూడా పట్టుకొచ్చి మరి డెవలప్ చేసుకుంటారు అనే రకంగా మాకు పల్లె ప్రగతిలో కూడా ఫస్ట్ అవార్డు వచ్చిందండి, మండల్లో ఫస్ట్ అవార్డు వచ్చింది. ఎందుకు వచ్చిందంటే వట్టిగా రావండి అవార్డులు, క్లీన్ అండ్ గ్రీన్ లో ఫస్ట్ అవార్డు వచ్చింది స్టేట్ లో. సో ప్రతి దానిలో మేము దాతల్ని మా గ్రామ ప్రజల్ని ఒకటే చెప్పినాం. ఉదాహరణకు ఉపాధి హామీ నిధులు మా పక్కపొంటి ఐలాపూర్ ఉంటుంది, ఇక్కడ ఐలాపూర్ ఉందండి. ఐలాపూర్ లో 8,000 నుంచి 10,000 జనాభా ఉంటది. మన నాగులపేటలో 2,000 జనాభా ఉంది. 10,000 జనాభా 1 కోటి రూపాయలు ఈజీఎస్ లో ఒక సంవత్సరం వర్క్ చేస్తే 96 లక్షలు మా నాగులపేటలో చేసిరండి. అది మా పనితనానికి నిదర్శనం అని చెప్పగలుగుతున్నా. ఊళ్ళో మట్టి రోడ్లని ప్రతి ఒక్క రోడ్డుని ఈజీఎస్ లో మేము పోసుకున్నాం. మా లెక్క చుట్టుపక్కల మండలంలో ఎక్కడ కూడా వర్కులు చేసింది లేదండి. కావాలంటే మీరు సర్వే చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు. ఈ రోజు మేము ఓటు అడగడానికి కూడా వట్టిగా వెళ్తలేము.
మేము చేసిన పనిని ప్రతి పనిని ముందు పెట్టుకున్నాం. పాంప్లెట్ కొట్టినాం, సర్కిళ్లలో ఫొటోస్ పెట్టినాం, వీడియోలు తీసినాం, ప్రతిదీ ముంగడ పనిని చూపెట్టి ఓటు అడుగుతున్నాం. మీరు మా చుట్టుపక్కల నాతో పాటు ఎంతో మంది సర్పంచులు గెలిచిర్రు, సర్పంచ్ చేసిర్రు, ఇప్పుడు మళ్ళా వెళ్తురు. సో మా లెక్క పనిని చూపెట్టి ఓటు అడిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. కావాలంటే మీరు చూడండి, మేము చేసిన ప్రతి పనిని ముంగడ పెడుతున్నాం. ఇదే అభివృద్ధి కొనసాగాలి. ఈ అభివృద్ధి ఇక్కడితోటే ఆగిపోవద్దు. ఎందుకంటే చదువుకున్న నాయకునిగా ఏ ఫండ్ ఏ టైంలో ఎట్లా తీసుకురావాలనేది మాకు తెలుసండి. సో దయచేసి నాగులపేట ప్రజానికానికి చెప్తున్నాం, ఈ అభివృద్ధి అనేది మనం ఇంతకంటే ఎక్కువ రెట్టింపు కొనసాగాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కత్తెర గుర్తుకు ఓటేసి మెజార్టీ తోటి గెలిపియాలని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.